సో కమింగ్ టు ఇంటర్వ్యూ, మీ విషయానికి వస్తే ఎవరైనా సరే ఏదైనా ఒక థాట్ వస్తే అమ్మాయికి ఏదైనా చెయ్యాలి అని, అంటే స్టడీస్తో పాటు ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం పేరెంట్స్కి ఇస్తూ ఉంటాం. పేరెంట్స్కి చెప్పాక ఫ్రెండ్స్కి కానీ వాళ్ళతో కానీ షేర్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో మీరు ఈ పేజ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ నందు గారికి చెప్పారా, ఫ్యామిలీకి చెప్పారా? నేను మా మదర్కి కూడా చెప్పానండి. నేను ప్రతిదీ చిన్నప్పటి నుండి క్లోజెస్ట్ ఇంకెవరైనా బెస్ట్ ఫ్రెండ్ అంటే మా మదర్ నాకు. సో నేను ఫస్ట్ యాక్చువల్లీ నందాకి చెప్పాను. యాక్చువల్గా అమ్మాయిలు నాన్న కుట్టి అంటారు కదా, నాకు మా మదర్ ఎక్కువ, అంటే ఫాదర్ కూడా, బట్ మదర్ ఇంకా ఎక్కువ. ఇంకా ప్రతిదీ షేర్ చేసుకుంటా లిటరల్లీ. అసలు ఎలాంటి విషయమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అన్నా నేను మా మదర్కి చెప్పే వెళ్తాను. ఇంకా అంత క్లోజ్ అనమాట. మా మదర్ ఎప్పుడు ఒక సొంత డాటర్ కన్నా ఎక్కువ ఒక బెస్ట్ ఫ్రెండ్లా చూసుకున్నారు. అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట మా బాండ్. నాకు మా చెల్లికి మా మదర్కి ఉన్న బాండ్ చాలా ఎక్స్ట్రాడినరీ. మా మదర్కి చెప్పినప్పుడు అందరూ ఏంటంటే డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే ఇప్పటికి కూడా లిటరల్లీ మా మదర్ ఇస్ ద ఓన్లీ వన్ అనమాట. మీకు కావాలంటే ఇది మానేసి ఇది ఫుల్ టైం చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు అని సపోర్ట్ చేస్తారు. గ్రేట్. అందరు ఎలాంటి ఇంత కష్టపడి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుని చేశారు కదా, అది వదిలేసి ఇది ఎలా చేస్తారు, ఇదేముంది అసలు దీనిలో ఈ ప్రమోషన్లు ఏంటి అంటే డిమోటివేట్ చేస్తారు. రీసెంట్ గానే చాలా మంది అన్నారండి, నువ్వు డాక్టర్ అయిన రోడ్ల మీద తిరుగుతున్నావని. చాలా అంటే చాలా లో అయిపోతాను. అప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టి నువ్వేం తప్పు చేయట్లా, నీకు ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావు, అదే చెప్పారండి వాళ్ళే. అలాంటి మోరల్ సపోర్ట్ ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా లైఫ్. స్టార్టింగ్ నుండి ఈ పేజ్ 0 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుండి అండి మా మదర్ మాత్రం ఎప్పుడూ నమ్ముతానే వచ్చారు మమ్మల్ని. మా ఫాదర్ సపోర్ట్ కూడా డెఫినెట్గా ఉంది. కాదు అంటే ఎక్కువ మాట్లాడేది నేను మా మదర్తో కాబట్టి ఆవిడ సపోర్ట్ ఎవరి గురించి పట్టించుకోవద్దు. మా మదర్ ఏంటంటే వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చుట్టుపక్కల చుట్టాలు వాళ్ళందరినీ రానివ్వరు అనమాట ఎక్కువ. ఓన్లీ ఇంకా ఈ రోజుల్లో అలాంటి మదర్స్ ఉండడం గ్రేట్. తెలుసా, కూడా వేరే ఇన్ఫ్లుయెన్స్ ఏమి చూపినివ్వరు. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వేరే వాళ్ళు చెప్పిన మాటలు అవేమీ లేదు. వాళ్ళకి పిల్లలకి ఎలా ఇష్టం అంటే వాళ్ళకి అలానే జరగాలి. 0 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుండి ఇప్పటికి కొన్ని షూట్స్ అయితే ఇంట్లో చేస్తామండి. మేము అలసిపోయి షూట్స్ చేశాక అన్నీ అలా పడేస్తే పాపం వాళ్ళు సర్దుకుంటారు అంత పని చేసి వచ్చాక కూడా. అసలు ఇంకా అంత సపోర్ట్ ఎవరు ఇవ్వలేరు నిజంగా. నంద వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు దీని పరంగా సపోర్ట్ ఇవ్వడం కానీ, అంటే ఇంట్లో షూట్స్ ఉన్నప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ, మేము అంతా ఫుడ్ వచ్చాక షూట్స్ ఒక 2 hours షూట్ అయ్యాక తింటాం ఏదైనా. వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు కానీ పాపం 2 hours అలా సైలెంట్గా కూర్చుని ఒక్క మాట కూడా మాట్లాడుకుంటే ఇంకా హెల్ప్ చేస్తారు, ఏమన్నా హెల్ప్ చేయమా అని. ఇప్పటికీ మేము ఎగ్జామ్ ఈ పార్టీకి రాసేయాలి. యాక్చువల్లీ 1.5 year నుండి అది పోస్ట్పోన్ అవుతా వచ్చింది వీటి వల్ల, చేసుకోలేకపోవడం వల్ల. బట్ స్టిల్ వాళ్ళు ఏం కాదు, మీకు ఏది ఇష్టం ఉంటే అదే చెయ్యండి, ఏం కాదు మెల్లగానే రాసుకోండి, మీకు ఎప్పుడు కంఫర్టబుల్ అయితే అప్పుడు రాసుకోండి అని. అందరు లిటరల్గా 2 times మేము పోస్ట్పోన్ చేసుకున్నందుకు 2 lakhs ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. అయినా కూడా అసలు వాళ్ళు ఇంకా ఫండింగ్ చేస్తున్నా కూడా ఏం పర్లేదు, మీరు ఎప్పుడు కంఫర్టబుల్ అయితే అప్పుడు రాసుకోండి, ఏం కాదు అని. అంత పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ. అసలు ప్రెషర్ ఉండదండి, మీకు ఏమనిపిస్తే అదే చేయండి, ఏది నచ్చితే అదే చేయండి, మీకు ఇదే ఫుల్ టైం చేయాలన్నా చేయండి. కానీ మాకు అది ఇష్టం లేదండి. మేమేంటంటే ఎంబీబీఎస్ కష్టపడి చదివాము, పాస్ అయ్యాము, మేము మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం. సో అప్పుడు మంచిగా అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు మీరు. మేము అసలు ఈ ప్రొఫెషన్కి వచ్చింది కూడా బేసికలీ పేరెంట్స్ ఇష్టంతోనే. ఇది మాకు తనకైతే పాపం ఇష్టం లేదు డాక్టర్ ప్రొఫెషన్, కేవలం వాళ్ళ పేరెంట్స్ వల్ల. నేను అదే అడుగుదాం అనుకున్నాను, డాక్టర్ అవ్వాల్సి వచ్చిందా అయ్యారా? నేనైతే నాకు ఇష్టమే, కొంచెం నాకు పర్లేదు, ఇష్టమే, నాకు అంత ఫోర్స్ లేదు. ఎందుకంటే చిన్నప్పటి మా మదర్ చెప్పినట్టు ఏది ఇష్టమైతే అదే. కాకపోతే మా మదర్ డ్రీమ్ అనమాట, ఫుల్ఫిల్ చేయాలనుకున్నా. ఎందుకంటే మా మదర్ ఎప్పుడు ఇదే చేయాలన్నా అనలేదు కాబట్టి నాకు చేయాలనిపించింది ఆవిడ కోసం. కానీ మా ఫాదర్ కి చాలా ఇష్టం అండి డాక్టర్ అంటే. ఇంకా నేను కాకపోతే ఎవరు చేసి పెడతారండి. సో ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. ఆ ప్రాసెస్ లో మా ప్యాషన్ కూడా ఇప్పుడు మేము చేసుకుంటున్నాం. సో 2 బ్యాలెన్స్ చేసుకోవాలనేది మాకు. సో ఆ 2 ఇలా ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే రీజన్ మీ పేరెంట్స్. అంతే, వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్లే మేము చేయగలుగుతున్నాం. మరి వాళ్ళు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, ఇంత లవ్ ఇస్తున్నారు, వాళ్ళకి తిరిగి ఎప్పుడు ఇచ్చేస్తారు మీరు? అందుకే కదండి అసలు ఇంకా మంచి డాక్టర్లు అవుతాం వాళ్ళ కోసం. మంచి డాక్టర్లు అయ్యి మీ పేరు 10 మంది అనుకుంటూ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు క్యూర్ అయింది అంటే చాలు. అవును, ఇంకా వాళ్ళ లైఫ్ అలా ఫుల్ఫిల్ అయిపోతారు, హ్యాపీగా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు ఎలా అంటే ఎంబీబీఎస్ అయ్యారు ఇలా అని చాలా ప్రౌడ్ గా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇప్పటికే చాలు, మీరు చాలా కష్టపడుతున్నారు, మీ ఇష్టం వచ్చింది చేయండి అన్నా కూడా వాళ్ళ కోసం ఇంకా చేయాలని మాకు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎవరికి ఉండే చెప్పండి, పేరెంట్స్ కోసం చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఈ పేజ్ పరంగా వచ్చే సక్సెస్ ను వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి అంటే ఇంతమంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఇంతమంది మీ రివ్యూస్ నమ్మి ట్రస్ట్ చేసి వెళ్తున్నారు. సో అంతకన్నా ఆనందం ఏం కావాలి చెప్పండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్,
share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని